వాసనల యొక్క ప్రేరణ చేత ఆ సమయంలో కూడా అజాత నిర్వేదో భ్రియమాణ స్వయంభృతై జరయోపాత్త వైరూప్యో మరణాభిముఖో గృహే. ఇంట్లోనే ఉంటాడట, ఇంకెక్కడికి తిరగలడు. అప్పుడు వాడు దేనికి రెడీగా ఉంటాడు ఇంట్లో అంటే మరణాభిముఖ, మరణానికి అభిముఖంగా ఇంట్లో ఉంటాడు వాడు. పైగా జరయా ఉపాత్త వైరూప్య, వార్ధక్యము చేత శరీరంలో విరూపత్వం వచ్చింది. ఒకప్పుడు ఏదైతే సౌందర్యమయమయం అనుకున్నాడో ఆ దేహంలో ముడతలు, వికారాలు, మడతలు, కుంటుతనాలు ఇత్యాదులు చాలా చాలా వస్తాయి, వైరూప్యములు ఏర్పడతాయి. ఆ సమయంలో అప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు అన్నం పెడతారట, కానీ ఎలా పెడతారు అనే మాటను చెప్తున్నాడు ఇక్కడ. విసుక్కుంటూ కసురుకుంటేనే పెడతారు, ఆదరంగా పెట్టడం ఉండదుట. కనుక ఇది కేవలం ఈసడిస్తూ పెట్టినటువంటి అన్నాన్ని తింటూ సిగ్గు విడిచి కుక్క వలె భక్షిస్తూ ఉంటాడు ఆ సమయంలో అన్నాడు. ఇలాంటి ఉపమానాలు కూడా చెప్పాడు ఇక్కడ భయంకరంగా. వార్ధక్యం చాలా